విరూపాక్షి విజయాంబిక దీపక్ల చెప్ప పగల కొడుతుంది. ఇంకెప్పుడైనా నా గురించి, నా రక్తం గురించి, నా రూప గురించి తప్పుగా మాట్లాడితే నరికి చీరెత్తాను. అయినా మీకు అసలు బుద్ధుందా? ఇలా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? మీకు అన్నీ తెలుసు, మీరే ఇదంతా చేశారని కూడా తెలుసు. కానీ ఇప్పుడు నా పెంపకాన్నే మీరు తప్పు పడితే ఇక సహించను. విరూపాక్షి, చాలు, ఆపుతావా? ఇక నువ్వు చేసిన నటన చాలించు అనే విధంగా సూర్యప్రతాప్ అనగానే ఇక విరూపాక్షి ఒక్కసారిగా షాకింగ్గా అలానే సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇక రుక్మిణి కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే నేను చెప్పేది విని సూర్య, నేను నిజం చెప్తున్నాను, ఇదంతా కూడా ఈ విరూపాక్షి ఆడుతున్న నాటకం అని అంటూ ఉంటే మా అక్క మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఖచ్చితంగా ఆలోచించే విషయమే కదా. నా కళ్ళ ముందే ఆ సన్నివేశం జరిగినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాను విరూపాక్షి అని కోపంగా సూర్యప్రతాప్ అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటే నాన్న, నాయన, నేను చెప్పేది విను నాయన అనే విధంగా రుక్మిణి అంటూ ఉంటే చాలు, ఆపుతావా? ఇంకెప్పుడు కూడా నన్ను నాయన అని పిలవడానికి వీల్లేదు. అసలు నువ్వెవరు? అవును మావయ్య, ఖచ్చితంగా ఈ రుక్మిణి ఇదంతా చూస్తుంటే విరూపాక్షి అత్తకి ఆ రాఘవకి పుట్టిన సంతానమే ఈ రుక్మిణి. ఎందుకంటే ఆ రోజు కోవలల్ని కనింది కదా ఈ విరూపాక్షి. పాపం రూప చచ్చిపోయింది. మమ్మీ, నిజమే మమ్మీ, కానీ రాఘవకు పుట్టింది రుక్మిణి అని నువ్వంటున్నావు మమ్మీ. కానీ అచ్చం రూపలాగే రుక్మిణి కూడా ఉంది కదా. అంటే రూప, రుక్మిణి అక్క చెల్లెళ్ళు ఆ రాఘవకు పుట్టిన సంతానమే మమ్మీ, నాకెందుకో అనిపిస్తుంది అని దీపక్ అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. వెళ్ళిపోండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నా ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోతారా లేదా? రూప ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే మీరందరూ కూడా చచ్చిపోయారు, వెళ్ళిపోండి అని కోపంగా సూర్యప్రతాప్ అనగానే అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది విను, చాలు, ఆపరా. ఇక నాతో నువ్వు ఏమీ మాట్లాడకు, నేను ఏమీ వినే పరిస్థితిలో కూడా లేను. వెళ్తారా లేదంటే మిమ్మల్ని మెడ పట్టుకొని గెంటేయాలా అనే విధంగా అనగానే అది కాదు నాయన, నేను చెప్పేది వినడానికి ఇంకా ఏమీ లేదు, మిగలలేదు, వెళ్ళిపోండి అని అనగానే నాన్న, మేము ఎక్కడికి వెళ్ళాలి నాన్న అనే విధంగా రుక్మిణి అనగానే ఇక షాకింగ్గా సూర్యప్రతాప్ చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న, నేను రూపలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? అసలు నేనే రూపాని నాన్న. అమ్మ విలువేంటో మీకు తెలియజేయడం కోసమే రుక్మిణిగా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేనే రూపని నాన్న అనే విధంగా అనగానే ఇక దీపక్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదేంటి మమ్మీ సడన్గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అనే విధంగా దీపక్ విజయాంబికతో అంటూ ఉంటే, ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని విజృంభిస్తున్నావా? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా సరే నా తమ్ముడు నమ్మడు అని అంటూ ఉంటే, లేదు నాన్న, మీతో జరిగిన సన్నివేశాలన్నీ చెప్పడానికి నేను మీతో సిద్ధంగా ఉన్నాను అని గతంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా రుక్మిణి చెప్తూ ఉంటే, అంటే అమ్మ రూప, నువ్వు చనిపోలేదా? లేదు నాన్న, నేను మీ కూతుర్ని నాన్న, నేను మీ బిడ్డని నాన్న, మీ రక్తం పంచుకొని పుట్టిన మీ దాన్ని నాన్న అనే విధంగా అనగానే ఇక విరూపాక్షి దీపక్లో షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విరూపాక్షికి ఏం అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.